వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మేము చికెన్ తీసుకుని దీంతో పాటు కలేజీ సందానం వచ్చినాయండి. దీని కూర కూడా చాలా బాగుంటుంది. మీరు దీనికి ఫ్రై కూడా చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చపాతీలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. కలేజీ సందానం వస్తే ముందే మనం ఏం చేయాలంటే కొద్దిగా మనం వెనగర్ వేసి బాగా దీనికి కలుపుకోవాలండి. కలేజీగా సందాన్ని కలుపుకున్నాక 2 మాటలు శుభ్రం చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వెనగర్ వేసుకొని మనకు కొంచెం ఒక అర్ధ గంట అయినా 10 నిమిషాలైనా వాటర్లో వదిలిపెట్టాలండి. వదిలిపెడితే మల్లెపూ మాదిరి కలేజీ చాలా తెల్లగా బాగా నీట్గా వస్తుందండి. ఏం పెద్ద పని లేదు కలేజీ కడగడం అయితే. ఇక్కడైతే నేను 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. కొద్దిగా ఆనియన్ వేసుకుంటే చాలా చిక్కగా టేస్ట్గా వస్తుంది కాబట్టి 2 ఆనియన్, కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ అండి. దీంట్లో ఎప్పుడే కానీ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మనం ఏ కూరలు చేసుకున్నా ముందు అల్లం పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం పేస్ట్ దాని టేస్ట్ పెరుగుతుంది. యావైనా చికెన్ అయినా మటన్ అయినా మన బోటి అయినా యాదేనని ముందు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. తగినంత రెడ్ చిల్లీ వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు నిలువు కోసుకోవాలండి. అయితే 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక కలిజి అంతా దీంట్లో ఒకేసారి వేసుకుంటానండి. మనకు చీటికి మాటికి మన కుక్కర్ మూత తీనికి అవసరం లేదు. అన్ని మసాలాలని ఒకేసారి వేసుకోవాలి. కలజి కూడా వేసుకోవాలండి. మీ కాడ అయితే ధనియాల మసాలా అంటే వేసుకోవచ్చు. ఒట్టి కొబ్బరి మనం పొడి అయితే వేసుకోవచ్చు. చాలా చిక్కగా ఉంటుంది. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. అర గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాక ఇక్కడ 3 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలని. చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ 3 విజిల్ వచ్చే వరకు దీనికి వదిలిపెడతానండి. ఇక్కడైతే 3 విజిల్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం చూసుకోవాలండి మనకి ఎంత చిక్కగా కావాలో. దీంట్లో అయితే 2 టమాటా పళ్ళు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నేనైతే టమాటా పళ్ళు వేసుకుంటున్నాను. మీరైతే వేసుకోవచ్చండి. చూడండి బాగా కుక్ అయిపోయింది. కలేజీ అనేది మంచిగా సందానం కూడా చాలా మంచిగా కుక్ అయిపోయినాయి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దీంట్లో నేను గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ కొంచెం సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. మనకు చట్నీ మాదిరి కావాలంటే చట్నీ మాదిరి పెట్టుకోవచ్చు. మనకు వట్టిగా కావాలంటే వట్టిగానే ఫ్రై చేసుకోవచ్చు అండి. కలేజీ ఎవరికి ఇష్టం ఉన్నది, అందరికి ఇష్టం ఉన్నది. చాలామంది వాసన వస్తుందని ఎక్కువ తినారండి. ఇలా చేస్తే చాలా బాగా టేస్ట్గా బాగుంటుందండి. ఎవరైనా కలేజీ తినే కూడా మంచిగా తింటారండి ఇలా చేసి పెడితే. చూడండి ఇప్పుడైతే కలేజీ కుక్ అయిపోయింది. ఇదైతే చపాతీ వేసుకున్నానండి. చపాతీలు చాలా బాగుంటుంది. మన రైస్లో కూడా చాలా బాగుంటుంది. కలేజీ తిననులు అయితే ఇలా చేసి పెడితే చాలా మంచిగా తింటారండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కలేజీ వస్తే మీరేం కూర చేస్తారో నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.